చీరాల నియోజకవర్గంలో శాసనసభ్యులు మద్దులూరు మాలకొండయ్య గారు ప్రజా దర్బార్లు పెట్టి ప్రజా సమస్య గాలి కుదిరేస్తున్నాడు. ఎందుకు గాలి కుదిరేస్తున్నాడంటే, నా పేరు ఒల్లిపు బాలంకమరావు, మా ఇంట్లో 3 సార్లు దొంగతనం జరిగిందని ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని కూడా స్వయంగా కలిశాను, నా అర్జీ ఇచ్చుకున్నాను. బాపట్ల జిల్లా ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ స్పందించట్లేదని ఫిర్యాదు చేశాను. అదేవిధంగా చీరాల శాసనసభ్యులు మద్దులూరు మాలకొండయ్య గారికి మా ఇంట్లో 3 సార్లు దొంగతనం జరిగింది సార్. ఒకటో పట్టణం సిఐ గారు, చీరాల డిఎస్పీ గారు సరిగ్గా స్పందించట్లేదు, అదేమంటే తప్పుడు రిపోర్ట్ ఇస్తున్నారని ఎన్నోసార్లు చెప్పామండి. మరి కానీ జరిగింది ఒకటైతే ఇంకో విధంగా రిపోర్ట్లు ఇస్తున్నారు. మరి మద్దులూరు మాలకొండయ్య గారికి పోయిన సంవత్సరం 8వ నెల 6వ తారీఖున 2024న స్వయంగా ఫిర్యాదు ఇచ్చామండి. మరి ఆ ఫిర్యాదు బాపట్ల జిల్లా ఎస్పీ గారికి ఇచ్చారా, కలెక్టర్ గారికి ఇచ్చారా, చీరాల డిఎస్పీ గారికి ఇచ్చారా, ఒకటో పట్టణం సిఐ గారికి ఇచ్చారా, లేకపోతే చీరాల రెవెన్యూ డివిజనల్ గారికి, మెజిస్ట్రేట్ గారికి ఇచ్చారా, చీరాల తహసీల్దార్ గారికి ఇచ్చారా, మున్సిపాలిటీ కమిషనర్ గారికి ఇచ్చారా అనేది అర్థం కావట్లేదు. మరి చీరాల శాసనసభ్యులు మద్దులూరు మాలకొండయ్య గారు ప్రజా దర్బారు పెట్టి పేద ప్రజల్ని అన్యాయం చేయడమే తప్ప ఏం ఉపయోగం లేదు. ఒకసారి చీరాల నియోజకవర్గంలో ప్రజలు గమనించండి. మరి నా అర్జీ ఎవరికి ఇచ్చారో చెప్పమనండి, పలానా చోట ఇచ్చామని చెప్పమనండి. చెత్త కుప్పలో పడేసేటప్పుడు అర్జీలు తీసుకోవడం ఎందుకు, పేపర్లు వేయించుకోవడం ఎందుకు? ఇప్పటికి 1200 ఫిర్యాదులు వచ్చినాయి అంటున్నారు శాసనసభ్యులు మద్దులూరు మాలకొండయ్య గారు. మరి ఈ 1200 ఫిర్యాదులో నా ఫిర్యాదు ఎక్కడ? కనీసం ఆన్లైన్లో రిసిప్ట్ అని ఇస్తున్నారా? లేదు. మరి ఇంకో కాపీ మీద స్టాంప్ వేసి సంతకం ఏమైనా ఎమ్మెల్యే గారిది ఏమైనా ఇస్తున్నారా? లేదు. మరి మాకు ఎట్లా ఈ ఫిర్యాదు వల్ల మాకు న్యాయం జరుగుతుందని మేము ఎట్లా ఊహించుకోవాలి, తెలియపరచాలి.